అందరికీ నమస్తే. ఈరోజు మనం డిస్కస్ చేసే పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్. అది మనందరి జీవితాల్లో ఇప్పుడు నిత్యం రగులుతున్న సమస్య. అది మన భవిష్యత్ తరాలకు సంబంధించిన సమస్య. జనరల్గా చూస్తే మనందరం మన పిల్లల భవిష్యత్తు కోసమే పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడుతూ ఉంటాం. వాళ్ళకి బంగారు భవిష్యత్తు ఇవ్వాలి, మంచి విద్యాబుద్ధులు నేర్పించాలి, వాళ్ళు ఉన్నత స్థానానికి ఎదగాలని మనసారా కోరుకుంటున్నాం. దానికోసమే మన ప్రయాస అంతా, మనం పడుతున్న కష్టమంతా, మనం సంపాదించేది కూడా వాళ్ళ కోసమే. ఇటువంటి పరిస్థితుల్లో నేటి ఆధునిక సమాజంలో నెలకొన్న విషయ సంస్కృతి కారణంగా పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతూ ఉంది. మా పిల్లలు మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాము, వాళ్ళు బాగా చదువుకుంటున్నారు, మంచి ర్యాంకులు తెచ్చుకుంటున్నారు, గొప్ప ఉద్యోగాలు సాధిస్తున్నారు, పెద్ద పెద్ద ప్రపంచ దేశాల్లో అగ్రగామి సంస్థల్లో పనిచేస్తున్నారని మనం గొప్పగా చెప్పుకుంటున్నాం. కట్ చేస్తే పిల్లల చదువుల వెనుక కనిపించని కోణాలు ఎన్నో ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. విద్య వరకు నేర్పిస్తున్నాం కానీ బుద్ధులు నేర్పించడంలో తల్లిదండ్రులు పూర్తిగా విఫలమవుతున్న పరిస్థితి నేటి సమాజంలో కనిపిస్తూ ఉంది. ఇందుకు సంబంధించిన ఘటనలు వెలుగులోకి వచ్చినప్పుడే అయ్యో అలా జరిగిందా, అమ్మో ఇలా జరిగిందా అని మనం చర్చించుకోవడం, మళ్ళీ మర్చిపోవడం శరమామూలుగా మారుతాము. తాజాగా చోటు చేసుకున్న ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్న నేపథ్యంలో ఒక్కసారి ఈ అంశాన్ని పరిశీలిద్దాం. ఒక్కసారి ప్రధాన పత్రికల్లో వచ్చిన ఈ వార్త చూస్తే ప్రతి ఒక్కరి గుండె కలుక్కుమనక మానదు, గుండెల్లో అలజడి మోగక మానదు. ఎందుకంటే మరి ఈ వార్త లాంటిది. ఒకసారి చూద్దాం. గంజాయి స్మగ్లర్గా ఐఐటిఎన్, వ్యసనానికి బానిసే చదువుకు దూరం, మత్తుకు అలవాటు పడి స్మగ్లర్గా మరో టెక్కీ, వీరి నుంచి కొన్న 22 మందిపై కేసులు, అన్నవరం టు హైదరాబాద్కు రవాణా, 4 అరెస్టు, సరుకు స్వాధీనం. చదువుతుంటేనే చాలా బాధగా అనిపిస్తూ ఉంది. ఐఐటి టాపర్, ప్రముఖ సంస్థలో ఉద్యోగం, లక్షల్లో వేతనం, ఇంకేం కావాలి చెప్పండి? కావాల్సింది బుద్ధి. అదే ఇక్కడ మిస్ అయిపోయింది. విద్య నేర్పిస్తున్న తల్లిదండ్రులు బుద్ధి నేర్పించడంలో విఫలమవుతుండడంతో ఇటువంటి ఘటనలు ప్రతిరోజు పత్రికల్లో ప్రధాన శీర్షికగా మారుతూ ఉన్నాయి. తల్లిదండ్రులు కూలి పని చేసుకున్నా పర్లేదు కానీ పిల్లలు మాత్రం కార్పొరేట్ విద్య కావాలి. అక్కడ కూడా సెంట్రల్ ఏసీ ఉన్న క్లాస్ రూమ్ కావాలి. చదువుకి కావాల్సినంత ఖర్చు పెట్టడానికి మాత్రం సిద్ధంగా ఉంటున్న తల్లిదండ్రులు ఆ చదువుకుంటున్న పిల్లలు ఆలోచనలు ఎటుమల్లుతున్నాయనే అంశంపై మాత్రం ఏమాత్రం దృష్టి సారించడం లేదు. ఫలితంగా ఐఐటి టాపర్లుగా మారుతున్న ఇట్లాంటి వాళ్ళందరూ కూడా పక్కదారి పట్టి కటకటాల పాలవుతున్నారు. టాప్ స్కూల్స్లో చదువుకోవడం, పెద్ద పెద్ద ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకోవడం, ప్లేస్మెంట్స్లో లక్షల్లో జీతం సంపాదించడం, ఇటు ఇండియాలో కానీ అటు ఫారిన్ కంట్రీస్లో కానీ భారీ వేతనంతో జాబ్ సంపాదించడం, ఇక్కడి వరకు బాగానే ఉన్నా వీరి వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూస్తే మాత్రం డొల్లతనం కనిపిస్తూ ఉంది. నేటి ఆధునిక సమాజంలో తల్లిదండ్రులు ఇద్దరూ కష్టపడి పనిచేస్తేనే కుటుంబ పోషణ భారంగా మారుతున్న తరుణంలో భార్యాభర్త పొద్దున్నే లేచి పని కోసం నానా అవస్థలు పడుతున్నారు. ఎంప్లాయీస్ అయితే వారి పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటుంది. పొద్దున్నే రెడీ అయిపోయి పిల్లల్ని రెడీ చేసి స్కూల్లోనో కాలేజీలోనో దింపేసి వాళ్ళ జాబ్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ రిటర్న్లో వాళ్ళని పిక్ చేసుకొని మళ్ళీ వాళ్ళని ట్యూషన్స్లో దింపేయడం, ఇది ఉదయం నుంచి రాత్రి వరకు ఒక అలిపెరగని యుద్ధంగా కనిపిస్తూ ఉంటుంది. ఇంత కష్టపడి స్కూల్ నుంచి కాలేజీ నుంచి ఇంజనీరింగ్ వరకు కూడా వాళ్ళని ప్యాంపరింగ్ చేసి పెంచి పెద్ద చేస్తున్న తల్లిదండ్రులు పిల్లలు కార్పొరేట్ కాలేజీల్లో కార్పొరేట్ స్కూళ్ళకు వెళ్ళగానే చాలా గొప్పగా ఫీల్ అవుతున్నప్పటికీ అక్కడ పొంచి ఉన్న ప్రమాదాన్ని మాత్రం పసిగట్టలేకపోతున్నారు. కార్పొరేట్ స్కూల్స్లో కార్పొరేట్ కాలేజీల్లో చదువుతున్న ధనవంతుల పిల్లలు, ఇతర వర్గాలకు చెందిన పిల్లలు డబ్బంటే లెక్కలేని తనంతో ఇటువంటి అనర్థాలు కొని తెచ్చుకుంటున్నారు. వారి నుంచి ఈ విషయ సంస్కృతి పేద వర్గాలకు చెందిన విద్యార్థులపై కూడా పడతా ఉంది. దీంతో అందరూ కలిసి ఆగమైపోతున్న పరిస్థితి ఇప్పుడు దేశవ్యాప్తంగా కనిపిస్తూ ఉంది. ఆ మధ్య ఎప్పుడో ఖమ్మంలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ పార్సిల్ ద్వారా డ్రగ్స్ తెప్పించుకున్న ఘటన కలకలం సృష్టించింది. ఆ విషయాన్ని నార్కోటిక్స్ అధికారులు గమనించి నిఘా వేయడంతో అతను రెడ్ హ్యాండెడ్గా పట్టుబడినప్పటికీ పెద్ద కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో అతని కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేశారు.
అనంతర పరిణామాల్లో అనేక మంది ఇంజనీరింగ్ మెడికల్ కాలేజ్ విద్యార్థులు కూడా ఒకవైపు గంజాయి మరొకవైపు డ్రగ్స్కు బానిసవుతున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడయ్యింది. ఇంకొన్ని చోట్ల గంజాయి చాక్లెట్లు విద్యార్థులే లక్ష్యంగా అమ్ముతున్న ముఠాలను కూడా పోలీసులు పట్టుకున్న ఘటనలు అనేకం ఇటీవల వెలుగులోకి వచ్చాయి. ఇటువంటి పరిస్థితుల్లో గంజాయి ఇంటింటికి హోమ్ డెలివరీగా మారుతున్న ఈ తరుణంలో ఈ డ్రగ్స్ మాఫియా, గంజాయి మాఫియాని అరికట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ప్రణాళిక రూపొందించారు. నార్కోటిక్స్కి ప్రత్యేకంగా ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిని కమిషనర్గా వేసి ప్రభుత్వం చాలా తీవ్రంగా శ్రమిస్తున్నప్పటికీ కూడా అప్పటికే ఎడిక్ట్ అయిపోయిన వారిని మాత్రం ఈ వ్యసనం నుంచి బయటికి తేలకపోతున్నారు. చూడండి, ఐఐటి టాపరు, చాలా టాప్ కంపెనీలో జాబ్ చేసుకుంటూ కుటుంబ జీవనాన్ని హ్యాపీగా లీడ్ చేయాల్సిన అతను ఏ కారణం చేతనో డ్రగ్స్కి బానిసైపోయి అతను డ్రగ్స్ సేవించడమే కాకుండా డ్రగ్స్ సరఫరాదారుగా మారడం, ఒక టీంని ఏర్పాటు చేసుకోవడం, ఆ టీంలో కూడా అందరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉండటం ఇప్పుడు అందరినీ విస్మయానికి గురి చేస్తూ ఉంది. ఇటువంటి పోకడలను అరికట్టేందుకు విద్యార్థులను తల్లిదండ్రులు బాల్యం నుంచే ఒక కన్నేసి ఉంచకపోతే మరిన్ని ప్రమాదాలు చోటు చేసుకునే ప్రమాదం కనుచూపు మేరలో పొంచి ఉంది. తస్మాత్ జాగ్రత్త.